ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ 1993లో ఏర్పాటైంది. దీని కింద ఇది ఒక పెద్ద అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అనమాట. దీని కింద దాదాపు 26 పార్టీలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి పివి నరసింహారావు గారు కావచ్చు, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ ఏదైతే ఇండిపెండెన్స్ కావాలి, కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ దీని కింద జాయిన్ అయ్యారు. దీనిలో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ట్రేడర్స్ అసోసియేషన్స్, లాయర్స్ అసోసియేషన్స్, ఇలా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ అన్నిటితో చర్చలు అనవసరం, ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్తో చర్చిద్దామని చెప్పి మొదటి నుంచి దాని వెనకాల పడ్డారు. అయితే 2014 తర్వాత గవర్నమెంట్ తీరు మారిపోయింది. కాశ్మీర్ విషయంలో చాలా స్ట్రాంగ్గా, ప్రత్యేకంగా మనం గమనిస్తే 2019 ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అబాలిష్ చేశారో, ఆర్టికల్ 370 రాజ్యాంగంలో తీసేశారో, ఖచ్చితంగా కాశ్మీర్ మీద కొత్త హోల్డ్ మనకు వచ్చింది. ఇది పక్కన పెడితే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్లో ఎక్స్ట్రీమ్గా రెవల్యూషనరీగా ఉన్నాయో చాలా గ్రూప్స్ని, చాలా పార్టీస్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. బ్యాన్ చేయటమే కాదు, ఆ పార్టీస్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో, కొన్ని ఎక్స్ట్రీమ్ పార్టీస్లో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ఆ పార్టీస్ నుంచి డిస్అసోసియేట్ అయిపోండి, ఆ పార్టీస్లో ఉండొద్దు, దానిలోంచి బయటకు వచ్చేసండి, లేకపోతే మీ పైన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, మనకు తెలుసు యూఏపీఏ చట్టం ఎంత బలమైందో. ఒక్కసారి యూఏపీఏలో బుక్ అవుతే దానికి బెయిల్ రావడం కూడా చాలా కష్టం అనమాట. బెయిల్ రావాలంటే నిజంగా తాతల దిగి రావాల్సిందే, అలాంటి చట్టం అది.